నమస్కారం. మన పొలాల భవిష్యత్తునే మార్చేయగల ఒక పురాతన రహస్యం గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా వేల ఏళ్ల క్రితం నాటి ఈ అద్భుతం నేటి వ్యవసాయానికి ఎలా కొత్త ఊపిరి పోయగలదో ఇప్పుడు చూద్దాం. సరే, ఈ ప్రయాణంలో మనం 4 ముఖ్యమైన విషయాలు తెలుసుకుంటాం. ముందుగా అసలు మన నేలలో జీవానికి ఆధారమేంటి, ఆ తర్వాత అమెజాన్ అడవుల్లో దాగి ఉన్న ఆ అద్భుతమైన రహస్యమేంటో చూద్దాం. మరి మనం వాడే బొగ్గుకు ఈ బయోచార్కి తేడా ఏంటి, చివరగా ఇది మన నేలలో ఉండే సూక్ష్మజీవులకు ఒక పర్మనెంట్ ఇల్లు ఎలా కట్టిస్తుందో అర్థం చేసుకుందాం. రైట్, ఇక మొదటి భాగానికి వద్దాం. మన నేల ఆరోగ్యానికి గుండెలాంటిది కార్బన్. దాని గురించే ఇప్పుడు మాట్లాడుకుందాం. అసలు మన ఆధునిక వ్యవసాయం ఈ పునాదిని ఎలా బలహీనపరుస్తుందో చూద్దాం. మనందరికీ తెలిసిన విషయమే కదా, మనం ఎంత కష్టపడినా ఎన్ని రకాల ఎరువులు వాడినా సరే రానురాను భూమి సారం తగ్గిపోతూనే ఉంది. పంట దిగుబాటులో తేడా వస్తోంది. అసలీ సమస్యకు మూల కారణమేంటి? చూడండి, మొక్కలు పెరగాలంటే గాలి, నీరు, ఎరువులు మాత్రమే సరిపోవు. వీటన్నింటికన్నా ముఖ్యమైనది ఒకటుంది, అదే కార్బన్. అవును, భూమిద ఉన్న ప్రతి జీవిలోనూ కార్బన్ ఉంటుంది. అందుకే మన భూమిని జీవమున్న గ్రహం అని అంటారు. మనందరికీ కార్బన్ సైకిల్ గురించి తెలుసు. మొక్కలు గాలిలోంచి కార్బన్ను తీసుకుంటాయి, మనం వాటిని తిని కార్బన్ను పొందుతాం. అంతా బాగానే ఉంది. కాని మనం పెద్దగా పట్టించుకొని ఇంకో విషయం ఉంది, అదే నేలలో స్థిరంగా ఉండిపోయే కార్బన్. దాని కథేంటి? మన రహస్యానికి సమాధానం ఇక్కడే దొరుకుతుంది. సరే, ఇప్పుడు మనం టైం ట్రావెల్ చేద్దాం. వేల సంవత్సరాలు వెనక్కి వెళ్దాం. అమెజాన్ అడవుల్లో దాగి ఉన్న ఒక అద్భుతమైన పరిష్కారం కోసం వెతుకుదాం. ప్రపంచంలోనే అత్యంత సారవంతమైన నేలలు ఎక్కడున్నాయో తెలుసా? మనకు చాలా దూరంగా అమెజాన్ అడవుల లోపల ఉన్నాయి. అక్కడి వాళ్లు వాటిని టెర్రా ప్రెటా అంటారు. అంటే పోర్చుగీస్ భాషలో నల్లటి నేల అనర్థం. నిజానికి అది నల్ల బంగారమన్నమాట. ఇక్కడే సామాన్య ఆశ్చర్యకరమైన విషయమేంటంటే, ఈ నేల దానంతటది ఏర్పడలేదు. వేల ఏళ్ల క్రితం అక్కడి గిరిజన ప్రజలు దీన్ని తయారుచేశారు. ఇంకా విచిత్రమేంటంటే, ఇన్ని వేల సంవత్సరాలు గడిచినా ఆ నేల ఇప్పటికీ అంతే సారవంతంగా ఉంది. దాని వెనకున్న రహస్యమేంటో తెలుసా? సాధారణ నేలకన్నా 100 రెట్లు ఎక్కువ స్థిరమైన కార్బన్ ఆ నేలలో ఉండటమే. మరి ఆధునిక సైన్స్ ఇప్పుడు కనిపెట్టిన ఆ పురాతన రహస్యం ఏమై ఉంటుంది? ఆ రహస్యం పేరే బయోచార్. కానీ ఒక్క నిమిషం ఆగండి. బయోచార్ అనగానే మనం వంటకు వాడే బొగ్గు అనుకుంటే పొరపాటే. ఈ రెండిటి మధ్య చాలా పెద్ద తేడా ఉంది. ఆ తేడా ఏంటో ఇప్పుడు స్పష్టంగా తెలుసుకుందాం. చూడండి, మామూలు కర్రబొగ్గును గాలి తగిలేలా మండిస్తారు. దానివల్ల అందులో మొక్కలకు హాని చేసే తార్లాంటి పదార్థాలు ఉండిపోతాయి. కాని బయోచార్ అలా కాదు. దీన్ని ఆక్సిజన్ అస్సలు లేకుండా తయారుచేస్తారు. అందుకే ఇది కార్బన్ యొక్క అత్యంత స్వచ్ఛమైన రూపమన్లేట. ఈ బయోచార్ను ఒక ప్రత్యేకమైన పద్ధతిలో తయారుచేస్తారు. దాని పేరు పైరోలిసిస్. ఈ పదం కొంచెం కొత్తగా ఉండొచ్చు. పైరోలిసిస్ అంటే ఏమీ లేదు, సేంద్రియ పదార్థాలను అంటే వరిపొట్టు, చెక్కముక్కలు లాంటివాటిని ఆక్సిజన్ అస్సలు లేనిచోట విపరీతంగా వేడిచేయడం. ఎంత వేడిలో అంటారా? అక్షరాల 600 నుంచి 1000 డిగ్రీల సెల్సియస్ వేడిలో. ఇది మామూలు మంట కాదు, ఒక శాస్త్రీయ ప్రక్రియ. ఈ పైరోలిసిస్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. ముందుగా సేంద్రియ పదార్థాలను ఆక్సిజన్ లేకుండా వేడిచేస్తారు. అప్పుడు దానిలోంచి హానికరమైన వాయువులు, టార్ లాంటివి బయటకొచ్చేస్తాయి. ఈ వాయువుల నుండి సిన్ గ్యాస్ అనే ఒక ఇంధనాన్ని కూడా తయారుచేయొచ్చు. ఇక ఈ ప్రక్రియ అంతా పూర్తయ్యాక చివరగా మిగిలేదే స్వచ్ఛమైన, స్థిరమైన కార్బన్. అదే మన బయోచార్. దీనివల్ల పర్యావరణానికి కూడా చాలా పెద్ద మేలు జరుగుతుంది. ఎలాగంటే, ఈ ప్రక్రియను కార్బన్ నెగటివ్ అంటారు. అంటే గాలిలో ఉన్న కార్బన్ను తగ్గించడంలో ఇది సహాయపడుతుంది. ఎందుకంటే ఆక్సిజన్ లేకుండా వేడిచేస్తాం కాబట్టి పొగరాదు, కాలుష్యం తగ్గుతుంది. సరే, ఇప్పటిదాకా బయోచార్ ఎలా తయారవుతుందో చూశాం. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. బయోచార్ మన నేలలోకి వెళ్ళాక ఏం చేస్తుంది? దాని అసలు శక్తి ఎక్కడుంది? దాని రహస్యమేంటంటే సూక్ష్మజీవుల శాశ్వత భవనం. బయోచారును మైక్రోస్కోప్లో పెట్టి చూస్తే అదొక పెద్ద చిట్టడివిలా, తేనెపట్టులా కనిపిస్తుంది.
లెక్కలేనన్ని చిన్న చిన్న గదులు సందులతో నిండి ఉంటుంది. శాస్త్రవేత్తలు దీన్నే మైక్రోస్కోపిక్ మేజ్ అంటారు. మరి ఇన్ని సంవత్సరాలు అది ఎలా విచ్ఛిన్నం అవ్వకుండా ఉంటుంది? ఎందుకంటే బయోచార్లోని కార్బన్ అణువులు బెంజీన్ రింగ్స్ అనే చాలా బలమైన బంధాలతో ముడిపడి ఉంటాయి. ఈ బంధాలు ఎంత బలంగా ఉంటాయంటే నేలలో ఉండే కోట్లాది సూక్ష్మజీవులు కూడా వాటిని విడదీయలేవు. ఇక్కడే మనం ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. బయోచార్ అనేది సూక్ష్మజీవులకు ఆహారం కాదు, అది వాటికోసం కట్టిన ఒక శాశ్వతమైన ఇల్లు. ఈ తేడా ఎంత పెద్దతో మీరే చూడండి. మనం వాడే కంపోస్ట్ గాని, పశువుల ఎరువు గాని మహా అయితే ఒక పంటకాలం వరకే పనిచేస్తాయి. ఆ తర్వాత మళ్లీ వెయ్యాలి. కాని బయోచార్ ఒక్కసారి వేస్తే 100 సంవత్సరాల పాటు నేలలో స్థిరంగా ఉంటుంది. ఇంకొంచెం సులభంగా చెప్పాలంటే బయోచార్ అనేది సూక్ష్మజీవుల కోసం మనం కట్టిచ్చే ఒక ఆర్సీసీ భవనం లాంటిది. ఆ భవనంలో అవి శతాబ్దాల పాటు సురక్షితంగా ఉంటూ తమ జనాభాను పెంచుకుంటూ మన నేలను సారవంతం చేస్తూనే ఉంటాయి. మరే 1000 ఏళ్లనాటి ఈ ప్రాచీన రహస్యం మన పొలాల భవిష్యత్తును మార్చగలదనిపిస్తోందా? ఒక్కసారి ఆలోచించండి. ఇది మన భూమిని మన తరువాత తరాల కోసం కూడా ఎలా సజీవంగా ఉంచుతుందో వివరంగా చూద్దాం. సరే, మరి మనం మామూలుగా వాడే కంపోస్ట్కు ఈ బయోచార్కు అసలు తేడా ఏంటి? దీన్ని సింపుల్గా అర్థం చేసుకోవాలంటే ఒక గడ్డి గుడిసెకు ఒక పక్క ఆర్సీసీ భవనానికి ఉన్న తేడా అని చెప్పొచ్చు. ఈ ఒక్క తేడా మనకర్థమైతే చాలు, బయోచార్ అస్సలైన శక్తి ఏంటో మనకు తెలిసిపోతుంది. ఇక్కడ చూడండి, మనం పొలంలో వేసే సాధారణ కంపోస్ట్ అంటే మన నేలలో ఉండే మంచి సూక్ష్మజీవులకు ఒక గడ్డి గుడిసె కట్టివ్వడం లాంటిది. అది 1-2 పంటలకే గాలికి వానకి పోతుంది. కాని బయోచార్ అలా కాదు. అది సూక్ష్మజీవుల కోసం మనం కట్టే ఒక పక్కా ఆర్సీసీ భవనం లాంటిది. ఒక్కసారి కడితే 1000 సంవత్సరాల పాటు అది నేలలో శాశ్వతంగా ఉండిపోతుంది, వాటికి రక్షణ కల్పిస్తుంది. ఈ బయోచార్ నిర్మాణం ఎలా ఉంటుందంటే ఒక స్పాంజ్లాగా లక్షలాది చిన్న చిన్న గదులతో ఉంటుంది. ఈ గదులే మన నేలలోని మంచి సూక్ష్మజీవులకు సురక్షితమైన ఇల్లు. బయట ఎండ అంత తీవ్రంగా ఉన్నా, మనమేవైనా రసాయనాలు వాడినా ఈ ఇళ్లల్లో అవి చాలా భద్రంగా ఉంటాయి. అందుకే ఇది వాటికి ఒక పర్మనెంట్ ఇల్లన్నమాట. ఇప్పుడు నేను చెప్పబోయేది చాలా అంటే చాలా ముఖ్యమైన నియమం. దీన్ని దయచేసి బాగా గుర్తుపెట్టుకోండి. తయారు చేసిన బయోచార్ను నేరుగా పచ్చిగా పొరపాటున కూడా నేలలో వెయ్యకూడదు. అలా చేస్తే లాభం కంటే నష్టమే ఎక్కువ జరిగే ప్రమాదముంది. దాన్ని వాడటానికి ముందు దానికి ప్రాణం పొయ్యాలి, అంటే యాక్టివేట్ చెయ్యాలి. మరి ఇంతటి అద్భుతమైన పదార్థాన్ని మన పొలంలోనే మన చేతులతోనే చాలా తక్కువ ఖర్చుతో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. సరే, ఎలా చెయ్యాలో నెమ్మదిగా చూద్దాం. ముందుగా మన పొలంలో దొరికే ఎండిన కర్రలు, కొబ్బరి చిప్పలు, పంట వ్యర్థాలు ఇలాంటివి సేకరించండి. ఇప్పుడు వాటిని ఒక చిన్న గొయ్యిలో కానీ లేదా ఒక పాత ఇనుప డ్రమ్లో కానీ నింపండి. ఇక్కడ ముఖ్యమైన విషయమేంటంటే గాలి ఎక్కువగా వెళ్లకుండా కేవలం పైనుంచి మాత్రమే మంట పెట్టాలి. పదార్థం నెమ్మదిగా కాలుతున్నప్పుడు పొగను గమనిస్తూ ఉండండి. ఎప్పుడైతే ఆ పొగ నీలిరంగులోకి మారుతుందో అదే సరైన సమయం. వెంటనే నీళ్లు పోసి మంటను పూర్తిగా ఆర్పేయండి, లేదా డ్రంపై గాలి చొరబడకుండా గట్టిగా మూతపెట్టేయండి. మరి మనం తయారు చేసింది సరైన బయోచారా లేక కేవలం బూడిదా? తెలుసుకోవడం చాలా సింపుల్. దాన్ని చేతిలోకి తీసుకుని ఇలా నలిపి చూడండి. మంచి బయోచార్ గట్టిగా ఉంటుంది, దుమ్ములా రాలిపోదు. దాన్ని విరిచి చూస్తే లోపల కూడా బొగ్గుల నల్లగా ఉండాలి, బూడిద రంగులో ఉండకూడదు. ఓకే, మనం ఇల్లైతే కట్టేశాం, కాని ఖాళీగా ఉన్న ఇల్లు దేనికి పనికిరాదు కదా. ఇప్పుడు ఆ ఇంట్లోకి జీవాన్ని ఆహ్వానిద్దాం. ఈ దశ అత్యంత కీలకమైనది. జాగ్రత్తగా వినండి. ఈ వాక్యం చూడండి, ఇదే అసలు రహస్యం. బయోచార్ ఒక ఖాళీ ఇల్లు లాంటిది. ఇనాక్యులేషన్ అంటే సూక్ష్మజీవులను లోపల నివసించడానికి ఆహ్వానించడం. సింపుల్గా చెప్పాలంటే మనం ఇల్లు కట్టాం, ఇప్పుడు గృహప్రవేశం చేయిస్తున్నామన్నమాట. మన రైతులకు అత్యంత సులభమైన పద్ధతి ఇది. నెమ్మదిగా చెప్తాను, గమనించండి. ఒక డ్రమ్ నిండా నీళ్లు తీసుకోండి. అందులో ఒక 10 కిలోల తాజా ఆవు పేడ, ఇంకా 1 లీటర్ జీవామృతం, ఈ రెండింటినీ ఆ నీళ్లలో వేసి బాగా కలపండి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న బయోచార్ను ఆ మిశ్రమంలో వేసేయండి. వేసి 3 నుండి 5 రోజుల పాటు బాగా నానబెట్టాలి. మర్చిపోకుండా
ప్రతిరోజు ఒకసారి కర్రతో బాగా కలపాలి. అంతే. ఇప్పుడు మన బయోచార్ కేవలం ఒక నిర్జీవమైన బుగ్గు కాదు, అది లక్షలాది సూక్ష్మజీవులతో నిండిన ఒక జీవశక్తి. ఇది ఇప్పుడు మన నేలలోకి వెళ్లి అద్భుతాలు చేయడానికి సిద్ధంగా ఉంది. సరే, ఈ జీవంతో నిండిన బయోచార్ను మన పొలంలో మన పంటలకు ఎంత మోతాదులో ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం. కూరగాయలు, వరి, పత్తిలాంటి పొలం పంటలకు ఎకరానికి 200 నుండి 300 కిలోల యాక్టివేట్ చేసిన బయోచార్ అవసరం. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, పంట వెయ్యడానికి 10-15 రోజుల ముందు దీన్ని పైపైన చల్లడం కాదు, దుక్కి దున్నేటప్పుడు మట్టిలో బాగా కలిసేలా చూడాలి. ఇది చాలా ముఖ్యం. అదే పండ్ల తోటలున్నవాళ్లు ప్రతి చెట్టుకు 1 నుండి 2 కిలోలు వేస్తే సరిపోతుంది. దీని చెట్టు మొదలు చుట్టూ ఉన్న మట్టిలో కలిపి నీళ్లు పెట్టాలి. కొత్తగా నాటే మొక్కలకు కూడా ఇది చాలా మేలు చేస్తుంది. నర్సరీలో నారు పెంచేవారు ఈ నిష్పత్తిని గుర్తుపెట్టుకోండి. 10 భాగాల మట్టి, 10 భాగాల కంపోస్టుకు కేవలం 1 భాగం యాక్టివేట్ చేసిన బయోచార్ కలపాలి. ఇది నారు మొక్కలు ఆరోగ్యంగా, బలంగా పెరగడానికి అద్భుతంగా సహాయపడుతుంది. మనం ఎంత కష్టపడి తయారు చేసింది వృధా పోకూడదంటే కొన్ని నియమాలు ఖచ్చితంగా పాటించాలి. వాటినిప్పుడొకసారి స్పష్టంగా చూద్దాం. సరే, ఈ నియమాలను 1కి 2 సార్లు వినండి. చేయాల్సినవి: ఎప్పుడైనా సరే యాక్టివేట్ చేశాకే వాడాలి, ఎప్పుడు తేమగా ఉన్నప్పుడే వాడాలి. ఇక అస్సలు చెయ్యకూడనివి: పొడిగా ఉన్న పచ్చి బయోచార్ను నేరుగా వెయ్యవద్దు, పూర్తిగా కాలిపోయిన బూడిదను వాడద్దు, మరియు ముఖ్యంగా రసాయన వ్యర్థాలతో పొరపాటును కూడా కలపవద్దు. ఈ జాగ్రత్తలు పాటిస్తేనే మనకు పూర్తి ఫలితం వస్తుంది. గుర్తుంచుకోండి, బయోచార్ కేవలం ఒక ఎరువు కాదు, అది అంతకంటే చాలా ఎక్కువ. ఇది మన భూమికి మనమిచ్చే ఒక శాశ్వత ఆస్తి. దీని ప్రయోజనాలు ఏళ్ల తరబడి, తరాల తరబడి ఉంటాయి. ఇది నీటిని, పోషకాలను పట్టుకునే ఒక శాశ్వత గిడ్డంగిలాంటిది. వర్షాలు పడినప్పుడు నీటిని, మనం ఎరువులు వేసినప్పుడు పోషకాలను ఇది తనలో దాచుకుని మొక్కకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు కొద్ది కొద్దిగా అందిస్తుంది. పోషకాలు నీటితో కాటు భూమి లోపలికి కొట్టుకుపోయే లీచింగ్ అనే సమస్యకు ఇదొక శాశ్వత పరిష్కారం. సరే, ఇంతసేపు మనం మాట్లాడుకున్న దానిలో అందరూ గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన సారాంశమేమిటి? ఒక్క మాటలో చెప్పాలంటే ఏంటది? చివరగా ఈ ఒక్క విషయాన్ని మనసులో బలంగా ముద్రించుకోండి. బయోచార్ అనేది మొక్కలకు సిద్ధంగా ఉన్న ఆహారం కాదు. అదే ఆహారాన్ని, నీటిని భద్రపరిచే ఒక శాశ్వత వేర్హౌస్. అందుకే బయోచార్ అనేది ఖర్చు కాదు, మన భూమిలో మనం పెట్టే ఒక శాశ్వత పెట్టుబడి. కాబట్టి మనల్ని మనం ఈ ప్రశ్న వేసుకోవాలి: మనం మన భూమిని కేవలం ఈ ఒక్క పంట కోసం వాడుకుంటున్నామా, లేక మన పిల్లల భవిష్యత్తు కోసం దాన్ని సజీవంగా, సుసంపన్నంగా మారుస్తున్నామా? ఎంపిక మన చేతిలోనే ఉంది.